తండ్రి, కృపగల దేవ, మంచి దేవుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడు, మా ప్రభుడైనటువంటి, మా విమోచకుడైనటువంటి, మా కాపరైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గడిచిన దినము, గడిచిన కాలం అంతా కూడా మాతో ఉండి, మాలో ఉండి ప్రభువా, మరొక పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ దినమందు ప్రభువా కేవలము నీతో మా ప్రయాణము నిన్ను స్తుతించడం, మహిమపరచడం, గణపరచడం, ఆరాధించడం ఎంతో భాగ్యమని మేము ఎంచి ప్రభువా మా శిరస్సులు వంచి నీ పాద సన్నిధానం దగ్గరికి చేరుతూ ప్రభువా ఇదిగో చేరవచ్చిన ప్రేమిడులను దీవిస్తూ కొన్ని నిమిషాలు దేవుని విలువైనటువంటి, ఘనమైనటువంటి, శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ప్రభువా మేము అర్థం చేసుకోవడానికి మా హృదయాలు తెరవగలరంటూ యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ మహాదేవుడికి, అద్వితీయుడైనటువంటి, శక్తివంతము కలిగినటువంటి, జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు స్వాముల వారికి మా నిండు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ మరి అదేవిధంగా ఈ యొక్క అవకాశం, భాగ్యాన్ని అనుగ్రహించిన మన అధ్యక్ష మండలపు పీఠాధిపతి మరి పెద్దలు, వైస్ చైర్మన్ గారు, ఇంకా చైర్మన్స్, తోటి రెవరెంట్స్ వారందరూ కూడా దేవుని పేరట వారికి శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తూ మరి సంఘానికి నాయకులుగా ఉంటూ, సంఘానికి మందిరంలో స్తంభాలుగా ఉంటూ దేవుని సేవ చేస్తున్నటువంటి ఆ సంఘ నాయకులకు, పెద్దలందరూ కూడా శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తూ మరి దూర ప్రాంతం నుంచి కూడా వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు, మా ప్రియులకు, మరి మా తోటి సేవకులందరూ కూడా దేవుని పేరట శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తూ మీకు మరొకసారి ఇచ్చి ఆరాధనకు ప్రేమతో మీకు స్వాగతాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మొదటిగా మీ అందరికీ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు. 75వ సంవత్సరపు అత్యధికమైనటువంటి, ఘనమైనటువంటి ఒక గొప్ప స్వాతంత్రాన్ని మనము బ్రిటిష్ వారి నుంచి పొందుకొని ఉన్నాం. మరి ఈ శుభ సంవత్సరం, ఈ శుభదినం మరి మీ అందరికీ కూడా మరి స్వాతంత్రపు శుభాకాంక్షలతో పాటు దైవ ఆశీస్సులు మరొకసారి తెలియపరుస్తూ ఉంటున్నారు. ఈ స్వాతంత్రము లేదా ఈ విమోచన దినం రావడానికి మనమందరం సహజంగా అనుకుంటాం. 99% మన హైందవ సోదరులు, ఆ గొప్ప ఉద్యమకారులు, స్వాతంత్ర యోధులు, వీరులు, వారందరూ ఒక 90% అవుతే 10% క్రైస్తవ యోధులు కూడా ఉన్నారు. 18th సెంచరీలోనే కలకత్తా మహానగరంలో యేసు క్రీస్తును సొంత రక్షకులుగా అంగీకరించి అక్కడి నుంచి మరి బెనర్జీ గారు, మరి స్టాన్లిన్ గారు, మరి పండిత రమాబాయి గారు, వీరందరూ కూడా మన దేశం కొరకు, మన స్వాతంత్రం కొరకు, మనముగా మన దేశాన్ని పరిపాలించుకోవాలి, విదేశాల నుంచి మాకు విడుదల కావాలని గొప్ప పోరాటము క్రైస్తవ నాయకులు, యోధులు చేసి ఉన్నారు. వారిలో కొందరు ప్రాణత్యాగాలు కూడా చేసి ఉన్నారు. బ్రిటిష్ వారు కూడా క్రైస్తవులే కదా, అంటే క్రైస్తత్వానికి కాకుండా మాకు, మా దేశానికి మాకు ఒక విలువ కావాలని మహా గొప్పవారు, బాగా చదువుకున్న విద్యావంతులు కూడా క్రైస్తవ యోధులు మరి దిన వారిని మనము జ్ఞాపకము చేసుకోవడం ఇదెంతో మనకు దీవెనకరము, ధన్యకరం అని మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నా. అంత మాత్రమే కాకుండా మరి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అని మనకందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి మనకు ఈ దిన అర్ధరాత్రి సమయంలో మనం ఒక స్వేచ్ఛను, ఒక స్వాతంత్రాన్ని, ఒక విడుదలను, ఒక ఇండిపెండెన్స్ను, ఒక స్వతహా మనముగా
జీవించడం, మనకు పరిపాలించుకోవడం, మనకు మనముగా పనులు చేసుకోవడానికి దీనికన్నిటికీ మూలం ఆరిజిన్ ఎవరు అంటే దేవుడే. భారతదేశాన్ని దేవుడు ప్రేమించి మరి విదేశంలో నుంచి మనకు ఒక హక్కును, భారతదేశము నా జన్మ హక్కు అన్నట్టుగా బాలగంగాధర్ తిలక్ గారు ఇంకా పెద్దలంతా ఎన్నో సూక్తులు ఉన్నాయి. సో మరి ఇది నా అదృష్టం ఏంటంటే ఆదివారము 15 ఆగస్టు రావడం, మరి ఎర్రకోటలో మరి మన ఆల్ స్టేట్స్లో మరి మన సీఎంలు మరి పెద్దలందరూ కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకుంటూ మరి మన దేశానికి ఒక గొప్ప గౌరవాన్ని మనం పొందుకొని ఉన్నాం. మొదటిగా మీకు ఆ శుభాకాంక్షలు నేను తెలియపరుస్తున్నాను. రెండవదిగా మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అంశం ఇది నా బాప్తిజము, క్రీస్తు యొక్క మార్పు, మరణ పునరుద్ధానములో పాలు పొందుట. ఇండిపెండెన్స్ డే సాక్రమెంట్స్, బాప్తిజం, డైయింగ్ అండ్ రైజింగ్ అప్ విత్ క్రైస్ట్. యేసుతో కూడా మనము మరణ పునరుద్ధానాలను జ్ఞాపకము చేసుకోవడం. బాప్తిజం చాలా చాలా రకరకాలైనటువంటి మనకెన్నో అనుమానాలు ఉంటాయి. బాప్తిజం అనగానేమి, బాప్తిజం ఎందుకు తీసుకోవాలి, బాప్తిజం తీసుకున్న తర్వాత ఏమవుతుంది, బాప్తిజము ఎవరు తీసుకోవాలి, బాప్తిజంలో ఉన్నటువంటి యొక్క భావం ఏంటి, బాప్తిజం తీసుకుంటే పరలోకానికి వెళతామా, బాప్తిజం తీసుకుంటే క్రీస్తుతో ఐక్యపరచబడడం జరుగుతుందా, బాప్తిజము అన్న ఈ యొక్క పెద్ద సబ్జెక్ట్. బాప్తిజము చాలా 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 ప్రాముఖ్యమైనది. మొదటిగా మనం ఈ బాప్తిజాన్ని గురించి లేదా ఈ సాక్రమెంట్స్ గురించి, ఈ సంస్కారాల గురించి మనము తెలుసుకోవాలని నీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. 5వ శతాబ్దంలో థామస్ ఎక్వినాస్ అనే ఒక పండితుడు, ఆయన రోమన్ క్యాథలిక్స్ సంబంధించిన వారు, ఆ పండితుడు ఈ సంస్కారములు 7 ఉన్నాయి. 7 సంస్కారాలు ఉన్నాయి. నెంబర్ 1 పశ్చాత్తాపం, నెంబర్ 2 బాప్తిజం, నెంబర్ 3 నిర్ధారణ, నెంబర్ 4 ప్రభు భోజనం, నెంబర్ 5 వివాహము, నెంబర్ 6 అభిషేకము, నెంబర్ 7 పుణ్య స్నానము. ఈ 7 సంస్కారాలు నేటికి కేథోలిక్ సంఘము వారు ఆచరిస్తున్నారు, పాటిస్తున్నారు, అవలంబిస్తూ ఉన్నారు. అయితే ఆ కేథోలిక్ నుంచి బయటకు వచ్చినటువంటి మార్టిన్ లూథర్ గారు ఆ 15th సెంచరీలో వారు 3 సంస్కారములు మాత్రమే ప్రాముఖ్యమైనవని, అందులో మొదటిగా పశ్చాత్తాపం, రెండవదిగా బాప్తిజము, మూడవదిగా ప్రభు భోజనం. అయితే రాను రాను పశ్చాత్తాపాన్ని తీసివేసి ఈ 2 సంస్కారములు ప్రాముఖ్యమైపోయాయి, బాప్తిజం అండ్ యూకరిస్ట్. ఈ 2 పారా చర్చెస్ వారు కూడా, ఇండిపెండెన్స్ వారు కూడా ఈ రెండిటికే ప్రాధాన్యత ఇస్తూ మరి నేడు ఈ దినం ఈ 2 మాత్రమే కొనసాగుతున్నాయి అని మీకు నేను తెలియపరుస్తూ ఉంటున్నాను. బాప్తిజము అన్నటువంటి ఒక ప్రక్రియ, ఇందులో 2 విధాలుగా మనం చూస్తాం. నెంబర్ 1 హిస్టారికల్ ప్రాస్పెక్టివ్, నెంబర్ 2 థియలాజికల్ ప్రాస్పెక్టివ్. అంటే చరిత్రపరమైనటువంటి ఆ యొక్క దృక్పథంలో మనం చూస్తాం, వేదాంతపరమైనటువంటి దృక్పథంలో ఈ బాప్తిజాలు ఏంటో మనము తెలుసుకోబోతున్నాం. చర్చ్ హిస్టరీ లేకుండా ఏ అంశము కానీ ఏ ప్రసంగం కానీ చేయడానికి వీలు లేదు. హిస్టరీ తెలుసుకుంటే మనకు అంతో ఇంతో జ్ఞానము పొందుకుంటాం.
మరి చరిత్రపరమైనది ఏంట్రా అంటే, ఆ మోషే ఆ ఇజ్రాయెల్ ప్రజలకంతా లేవియా కాండం, సంఖ్యాకాండం, నిర్గమాకాండం అన్ని కాండాల్లో మనం చూస్తే నీటికి ప్రాధాన్యతనివ్వడం, నీటి ద్వారా నీవు శుద్ధి చేసుకోవాలి, నీటి ద్వారా ఏదైనా మలినమైనటువంటి వస్తువులను కానీ, మనుషులను కానీ, పశువులను కానీ, మరొకటి కానీ నీవు ఒకవేళ తాకినట్లయితే, నీవు ముచ్చినట్లయితే నీటి ద్వారా నీవు కడుగుకోవాలి. నీరు చాలా ప్రాముఖ్యత ఇక్కడ కనిపిస్తుంది. అందుకే యూదుల యొక్క దేవాలయంలో నీటి గుంటలు ఉండడం, యూదుల ఇంటిలో కూడా నీటి గుంటలు ఉంచుకొని ఒక పెద్ద కాలువలాగా నీరు వారికి ఇంటి ముంగట ఉండాలి. మనకే విధంగా ఇంటి ముంగట ట్యాప్స్ నల్లలు ఉంటే కాళ్ళు చేతులు కడుక్కొని లోనికి వెళతామో, యూదులు నీటి ద్వారా శుద్ధి చేసుకునే కార్యక్రమం ఇది మతపరమైనది. తప్పనిసరిగా వారు, అందుకే యేసు ప్రభు కాలంలో కూడా వారందరూ అంటారు, భోజనం కూర్చునే ముందు ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి కదా, కాళ్ళు చేతులు కడుక్కోవాలి కదా. ఈ యొక్క మతపరమైనటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. అదే పాత నిబంధనలో కూడా మనం చూస్తే ఈ బాప్తిజము మోషే ఆ ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు, అందుకే పౌలు అంటాడు 1 కొరింథీ 3వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, ఆ మేఘములలోను సముద్రంలోను ఇజ్రాయెల్ ప్రజలందరూ బాప్తిజము పొందిరి. ఎర్ర సముద్రము 2గా పాయలుగా చీలిపోయినప్పుడు వారు ఆ అటు ఇటు గోడలాగా నీరున్నప్పుడు నీటిలో మధ్యలోంచి పోయారు కనుక వారు బాప్తిజము పొందిరి. పౌలుకు మరి మోషే కాలానికి చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇంచుమించు 3500 సంవత్సరాల మాటలు పౌలు గారు జ్ఞాపకం చేస్తుంటారు. కనుకనే ఇది మతపరమైనటువంటిదిగా, ఈ మతానికి సంబంధించినదిగా ఆ మత నాయకులు, మత పెద్దలు, ఆ మతాన్ని నడిపిస్తున్న వారందరూ కూడా ఈ విధమైనటువంటి ఆచార క్రమంలో, ఈ సంస్కారాల్లో ఇది తప్పనిసరి అని చెప్పడం జరిగింది. వాక్యానుసారముగా మళ్ళీ మనం చూసినట్లయితే ఈ యొక్క థియలాజికల్ వేదాంతపరమైనటువంటి పశ్చాత్తాప హృదయంలో ఒక చింత, హృదయంలో ఒక వేదన, హృదయంలో ఒక బాధ, పశ్చాత్తాపడి మనము బాప్తిజానికి సిద్ధపడాలి. బాప్తిజము తీసుకునేవారు అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వచనంలో చూస్తాం. ముందు మనస్సు మార్చబడి, తర్వాత రక్షింపబడి, తర్వాత వారు బాప్తిజము తీసుకున్న తర్వాత వారి మీదికి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. పాప క్షమాపణ కలగండి, నీవు నీతిమంతుడిగా తీర్చబడలేవు. థియలాజికల్ ప్రాస్పెక్టివ్స్ లో మనము గమనించినట్లయితే నీతిమంతుడు ఈ యొక్క పాప క్షమాపణ ద్వారా, ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రక్రియ ద్వారా నీవు ఎప్పుడైతే ఆ బాప్తిజం తీసుకోవాలని నిశ్చయించుకుంటావో అప్పుడు నీవు శుద్ధి కావాలి, నీ మనస్సు మార్చబడాలి, నీకు పాప క్షమాపణ కలగాలి, నీవు రక్షింపబడాలి, నీవు రక్షణలో ఎదుగుతూ ఉండాలి. బాప్తిజము ఎందుకు తీసుకోవాలి? అసలు బాప్తిజము అనగా ఏమి? బాప్తిజము అనగా బాప్టిజో అనే గ్రీక్ వర్డ్ లో నుంచి వచ్చింది. అనగా చుడ్డి, ముంచడం, సమాధి చేయడం, పాతి పెట్టబడడం, కప్పివేయడం. ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని గమనించండి. ఒకసారి నీళ్ళల్లో మునిగినప్పుడు నీవు ఆధ్యాత్మికంగా నీవు మరణిస్తూ ఉన్నావు. ఎప్పుడైతే నీళ్ళల్లో మునిగి మరి నీ సేవకుల ద్వారా, గురువుల ద్వారా పైకి లేపబడుతున్నావో ఆధ్యాత్మికముగా నీవు తిరిగి జీవములోనికి వస్తున్నావు.
మరణ పునరుద్ధానములు యేసు వలె మరణించి నీవు యేసు వలె తిరిగి లేవడం. ఈ సత్యాన్ని రోమా పత్రికల 6వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తాం. బాప్తిజము ఎందుకు తీసుకోవాలి? బాప్తిజము రక్షింపబడడానికి తీసుకోవాలి. బాప్తిజము తీసుకున్న వ్యక్తి మాత్రమే పరలోకంలో చేరగలడు. బాప్తిజము తీసుకున్నవాడు మాత్రమే క్రీస్తుతో ఐక్యపరచగలడు. బాప్తిజము తీసుకున్న వారు సమాధాన పరులై ఉంటారు. బాప్తిజము తీసుకున్న వారు యేసుకు లోబడి జీవిస్తారు. బాప్తిజము తీసుకున్న వారు వెనుకంజ వేరు, వెనక వైపు తిరిగి మల్లరు. మనకు తెలుసు కదా, ఒక వ్యక్తి బైబిల్లో వెనకలు తిరిగి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. పాపం ఎందుకు తిరిగింది వెనక? ఆ అందమైనటువంటి పట్టణం, ఆ సుందరమైన బంగ్లాలు, లోకాశలు, లోక కోరికలకు. జాగ్రత్త సుమి. బాప్తిజం తీసుకునే వ్యక్తి ముందు చూపు, పరలోకపు చూపు, దేవుని వైపు చూపు, దేవుని యొక్క మనసు వైపు చూపు. నీవు మరి ఎన్నడూ కూడా లోకములో, పాపములో, శాపములో పడిపోకూడదు. బాప్తిజము తీసుకున్న వ్యక్తికి ఏమి జరుగుతుంది? బాప్తిజం తీసుకున్న ప్రక్రియలో పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వాలబోతూ ఉన్నాడు. యేసు ప్రభు యోహాను చేత, ఆయన పేరే ఉంది కదా, బాప్తిజం ఇచ్చు యోహాను. ఆయన ద్వారా బాప్తిజం తీసుకున్నప్పుడు అక్కడ తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయన మీదికి వాలిందో ఆయన గొప్ప కార్యములు చేయడం మొదలు పెట్టాడు. పరిశుద్ధాత్మ తీసుకున్న, ఆ బాప్తిజం తీసుకున్న వ్యక్తికి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. నీ శరీరంలో ఉన్న మలినముతో పాటు ఆ మలినము అశుద్ధి చేయబడి నీవు ఒక సరికొత్త వ్యక్తిగా జీవించబడతావు. నీవు ఒక నూతన వ్యక్తిగా, నూతన శక్తిగా, నూతనమైనటువంటి బలముగా నీవు నూతన రక్షణలోనికి వెళ్ళిపోతావు. మనకందరికీ తెలుసు, యోహాను సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాల్లో నికోదేము అనేటువంటి ఒక గొప్ప యూద నిష్ఠ కలిగినటువంటి పండితుడు వచ్చి యేసు ప్రభువారితో మాట్లాడుతూ ఉంటాడు. నిత్య జీవము, దేవుని రాజ్యం, దేవుని చేరుకోవడానికి ఏమి కావాలి, దేవుని సన్నిధిలో జీవించడానికి ఎలా జీవించాలన్నప్పుడు, బాబు నీవు నూతన జన్మ లేదా రక్షణ జన్మ లేదా సరికొత్త జీవిత విధానం, మళ్ళీ నువ్వు తిరిగి పుట్టాలి, మళ్ళీ నువ్వు తిరిగి తల్లి గర్భంలోనికి నేను ఎలా వెళ్ళగలము, ముసలవాడైనా మేము ఎలా వెళ్ళగలము అని క్వశ్చన్ వేస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, నీటితో, అగ్నితో, పరిశుద్ధాత్మ బాప్తిజముతో నీవు క్రొత్త జన్మ, నూతన జన్మ కావాలంటే నీకు బాప్తిజము కంపల్సరీ. బాప్తిజములో మరి మరొక సమస్యను మనం చూస్తున్నాం. ఈ దినాల్లో ముంచే బాప్తిజమా లేదా స్ప్రింక్లింగ్, చిలకరింపు బాప్తిజమా అన్నది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ అయిపోయింది. దాని గురించి కూడా మీకు నేను తెలియపరుస్తాను. బాప్తిజము ఎవరి పేరు మీద తీసుకుంటున్నాం? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి వచనాల్లో మనం చూస్తాం కదా, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిజం తీసుకోవడం. ఒక్క మాట చెప్తా. నేను మధ్యకాలంలో ఒక ప్లేస్లో పనిచేసి వస్తే, అదే చెంబు తీసుకొని ఒక వ్యక్తి నిలబడ్డాడు నా పక్కన. చిలకరింపు చిన్న పిల్లోడికి ఒక 2 years 3 years ఉన్నారు. ఒక వ్యక్తి ఒక బ్లేమ్ చేసింది, అయ్యగారు అసలు నీళ్ళే తీసుకోకుండా బాప్తిజము ఇచ్చినాడండి. చాలా పెద్ద బ్లేమ్ కదా. తర్వాత అదితో నాకు కనపడడం లేదు, కనపడకపోతే ఆ ముంగటను అడగాలండి, బ్లేమ్ చేయొద్దు, ఇది మర్యాద కాదు. కానీ కొంచెం గట్టిగా మాట్లాడే స్వభావం కనుకనే కొంచెం కష్టమైంది కొన్నిసార్లు సంఘాలు. అనవసరమైనటువంటి బ్లేమ్ చేయడం ఎవడన్నా ఇస్తాడా అండి? సార్ ఇవాంజలిస్ట్ కూడా తెలుసు, ఇవాంజలిస్ట్ కూడా ఏమని, నీరు లేనిది బాప్తిజము.
ఏ బాప్తిజము ఎలా ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలి, దానికి బాప్తిజానికి గురించి నేను కూడా మీతో చెప్పదలుచుకున్నాను. పిల్లల బాప్తిజం ఉంది, పెద్దల బాప్తిజం ఉంది, విశ్వాసుల బాప్తిజం ఉంది, యేసు ప్రభు బాప్తిజం ఉంది. విశ్వాసుల బాప్తిజం అనగా ఐటీఎఫ్ఏ యొక్క ట్రెజరర్, మన ట్రెజరర్ కాదు, ఆయన ఎప్పుడో తీసుకున్నాడు. ఆ ట్రెజరరు బాప్తిజం తీసుకొని ఆ ఫిలిప్పు ద్వారా ఇదిగో నీళ్ళు వాక్యం విన్నాడు, వాక్యంని రక్షింపబడ్డాడు, మార్పు చెందాడు. వెంటనే అంటున్నాడు, నీకేం ప్రాబ్లం, నేను బాప్తిజం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, ఫిలిప్పు గారు ఇస్తామంటే చలో నడు ఇస్తా. విశ్వాసుల బాప్తిజము. యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో, కొద్దిమంది అనుకుంటూ ఉంటారు యోర్దాను ఆ హోలీ ల్యాండ్ పోతే మళ్ళీ తీసుకుంటామంటారు. బాప్తిజాలు ఎన్ని ఉన్నాయి, ఎన్నిసార్లు తీసుకోవాలా? బాప్తిజం ఒకటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కడే, అన్ని ఓన్లీ వన్. కానీ మనకు అర్థం కాక అక్కడ హోలీ ల్యాండ్లో ఆ యేసు ప్రభు అడుగుజాడలు, అమ్మో అక్కడ తీసి ఇక్కడే ప్రభు తీసుకుని నేను తీసుకుంటా. ఏమీ రాదు నీకు ప్రభు తీసుకుని దాగాను తీసుకుంటే. మొదటిగా నీ మనస్సు, నీ హృదయము ప్రభుకి ఇస్తే, ప్రభు చేతిలో పెడితే, నీవు శుద్ధుడు అయితే అదే బాప్తిజం. చిన్న పిల్లలు బాప్తిజం, ఇన్ఫాంట్ బాప్తిజం, సిఎస్ఐ, సిఎన్ఐ, కెథోలిక్స్, లూథరన్స్, ఇవన్నీ లిటర్జికల్ చర్చెస్. వీరు చిన్న పిల్లల బాప్తిజాన్ని ఇష్టపడతారు, ఇస్తారు, ఒప్పుకుంటారు. నాన్ లిటర్జికల్ చర్చెస్, ఇండిపెండెంట్ చర్చెస్ అండ్ బాప్టిస్ట్, వీరు మాత్రమే ముంచే ఆ యొక్క బాప్తిజాన్ని వీరు ఒప్పుకుంటారు. చరిత్రలోనికి వెళితే కార్ల్ బార్ అనేటువంటి ఒక పండితుడు, ఆయన ఈ 3వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు యూరోప్ కంట్రీస్లో ఈ యొక్క చిన్న పిల్లల బాప్తిజము చిలకరించింది నేటికి కూడా. ఆయన ఏమంటున్నాడంటే, చిన్న పిల్లలకు బాప్తిజము కంపల్సరీ. కారణం ఏంట్రా అంటే, ఈ యొక్క సంఘము, ఈ యొక్క సమూహము, విశ్వాసుల సమూహము కనుక చిన్న బిడ్డలు తల్లిదండ్రుల సన్నిధిలో ఉంటారు కనుక వారు కూడా సంఘ సభ్యులే. సంఘ సభ్యులకు బాప్తిజము అవసరం. నెంబర్ 2, వారు శరీర పరముగా, ఆధ్యాత్మిక పరముగా సంఘములో ఎదుగుతూ ఉంటారు కనుక దేవుని యొక్క భయభక్తులు చిన్నప్పటి నుంచి నేర్చుకొని వినాలి కనుక వారికి బాప్తిజము అవసరము. మరి 3వదిగా, చిన్న పిల్లలకు పెద్ద పెద్ద చెరువులో, బావిలో, సముద్రాల్లో, నదుల్లో బాప్తిజం ఇవ్వకూడదు కనుక చిన్న బిడ్డలకు తగినంత వాటర్తోనే బాప్తిజము ఇవ్వాలని కార్ల్ బార్ యొక్క అభిప్రాయాన్ని ఆయన తెలియపరిచాడు. మరి అంత మాత్రమే కాకుండా ఈ యొక్క చిన్న పిల్లలు బాప్తిజం అండి చూస్తున్నట్టుగా మనము బైబిల్లో అపోస్తుల కార్యములో చూస్తాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఆయన ఇంటి వారును బాప్తిజము పొందిరి. లుదియా ఇంటి వారును అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో, యూస్తు 18వ అధ్యాయంలో ఆయన ఇంటి వారును, చెరసాల నాయకుడు ఆయన ఇంటి వారును. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మీ ఆయన ఉన్నాడు, మీ పిల్లలు ఉన్నారు, అందరికీ బాప్తిజము అయిపోయింది. మరి బాప్తిజానికి ఒక డెఫినేషన్ కూడా చెప్తా. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో కొన్ని విషయాలకు కొన్ని గుర్తులు కావాలి. కొన్ని గుర్తులు కదా, ఒకటి పబ్లిక్, మరొకటి ప్రైవేట్. ఇప్పుడు సార్ ఉన్నాడు, సార్ బిల్డింగ్ నేను అడిగితే 60 లక్షలు అయ్యారు. 60 లక్షలు అంటే ఓకే, మెద్దరు మాట్లాడుకున్నాం, దీని ఏమంటున్నాం? ప్రైవేట్ అంటున్నాం. పబ్లిక్ ఏంటి? రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారు నేను సంతకాలు చేస్తేనే అదేమవుతుంది?
పబ్లిక్ అవుతుంది, అది నా సొంతం అవుతుంది. సంతకాలు చేయకపోతే, పేపర్స్ రాకపోతే అది నా యొక్క సొంతము కాదు. అదేవిధంగా ఒక విశ్వాసి యేసు ప్రభును అంతరంగంలో, నీ హృదయంలో, నీ లోపట విశ్వసించి నమ్మితే అది ప్రభే, అది నీ వ్యక్తిగతం. అదే తర్వాత నీవు సంఘంలోనికి వచ్చి, సంఘం అందరూ చూస్తుండగా, నాయకులు చూస్తుండగా, పాస్టర్ చూస్తుండగా, పెద్దలు చూస్తుండగా యేసు ప్రభువును విశ్వసించి పబ్లిక్ గా నువ్వు ఒప్పుకొని బాప్తిసము తీసుకోవడానికి దీన్ని మనము పబ్లిక్ అంటున్నాం. సీక్రెట్ రహస్యము లేదు, బహిరంగంగా చెప్పడం ఈ యొక్క బాప్తిజం యొక్క నిర్వచనం. అంటే బట్ట బయలు చేయడం, బహిరంగము చేయడం, నేను క్రైస్తవుని, యేసును నా సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నానని నీవు అనేకుల ఎదుట బోధించడమే, అనేకులకు నువ్వు సాక్షిగా ఉండడమే ఈ యొక్క బాప్తిజములో ఉన్నటువంటి మర్మాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటున్నాం. బాప్తిజము ఎందుకు తీసుకోవాలి? బాప్తిజం తీసుకోకపోతే ఏమన్నా అవుతుందా? బాప్తిజం తీసుకోకపోతే దేవుడి దగ్గర నాకు స్థానం లేదా? బాప్తిజము ఇది కంపల్సరీ. ఎందుకు కంపల్సరీ? యేసు ప్రభు అంటున్నాడు, నీతి యావత్తు ఈలాగున జరగడానికి ఇది కానివ్వు. అనేకులు నన్ను ఒక మార్గదర్శకులుగా చూడాలి, నేను ఏది చేస్తున్నానో వారందరూ కూడా నన్ను వెంబడించి అనుసరించాలి. యేసు ప్రభు తీసుకున్నారు కనుక మనము కూడా బాప్తిజము ఖచ్చితంగా తీసుకోవాలని ఈ లేఖన భాగాల్లో మనకు తెలుస్తోంది. బాప్తిజము తీసుకున్న తర్వాత ఏమి జరుగుతుంది? నీ లోపట నీ జీవితము మార్చబడుతుంది. నీవు ఒక సరికొత్త వ్యక్తిగా, ఒక వస్తువును చాలా రోజుల నుంచి శుభ్రపరచకుండా ఉన్నావు అనుకోండి, అది పాడైపోయి, అది వాసన వస్తువు, అది మలినంతో నింపబడి, అదే నువ్వు నీటితో శుభ్రపరిస్తే, ఒక లోహముతో శుభ్రపరిస్తే, ఒక పదార్థముతో శుభ్రపరిస్తే అది నిగనిగలాడుతూ చక్కగా మనకు ఉపయోగపడుతుంది. బాప్తిజము తీసుకున్న వ్యక్తి హృదయములో యేసు సంపూర్ణముగా ఉండగలడు. బాప్తిజము ఎవరు తీసుకోవాలి? యేసును అంగీకరించిన వారు ఎవరైనా కానీ, ఏ మతస్థుడైనా కానీ, ఏ దేశస్థుడైనా కానీ, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కనుక ప్రభు దగ్గరికి వస్తే అందరము బాప్తిజము తీసుకోవాలని లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వార్త, బాప్తిజం అనే ప్రక్రియ ఖచ్చితంగా కంపల్సరిగా ప్రతి విశ్వాసి తీసుకోవలసిన అవసరం ఉంది. లేఖన భాగాల్లో మనము చూసినట్లయితే అంతరంగములో జరిగే మార్పుకి ఇది గుర్తుగా ఉంది. సృష్టినంతా ప్రభు చూసి ఉన్నాడు. దేవుడు తన చేతులతో తయారు చేసిన సృష్టి అంతా కూడా చెడిపోయి ఉండట. హృదయంలో నొచ్చుకున్నాడు. భయంకరమైనటువంటి కోపము కలిగి సృష్టినంతా నాశనం చేయాలి, సృష్టినంతా పాతదంతా తీసివేయాలని తనకు ఇష్టంగా ఉన్న ఒక వ్యక్తిని, తనను ఆరాధించే వ్యక్తిని, తనంటే ఇష్టపడ్డ వ్యక్తిని నోవాహును పిలిచి నోవాహు చెప్తున్నాడు, బాబు నీ కొరకు అక్కడ అద్భుతంగా ఉంటుంది. ఒక మెజర్మెంట్ ఇస్తున్నాడు, ఏ విధంగా చేయాలి. అదే మెజర్మెంట్ క్రైస్తవులుగా మనకు ఏ విధంగా మనం బ్రతకాలి, లోకంలో ఏ విధంగా బ్రతుకుతే నువ్వు పరలోకంలో నా దగ్గర చేరుతావు అంటూ 10 ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఒక కాన్స్టిట్యూషన్, ఒక చట్టం ఇస్తూ ఉన్నాడు. లోబడి వినయ విధేయతలు కలిగి ప్రేమించి క్షమించేటువంటి మాటలు ఇస్తూ ఉన్నాడు. నోవాహు ఓడకు ఒక మెజర్మెంట్స్, ఈ కొలతలు, ఈ కొలతలు, ఇక్కడ కీలువు, అక్కడ కీలువు, ఇక్కడ లీక్ కాకుండా నీవు మరియు ప్రతి జంతువులు, ప్రతి పక్షి, అప్పుడు పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, ఏవి కూడా హాని చేయకుండా ఉన్నాయి, అన్ని కూడా సైలెంట్గా ఉన్నాయి. వాటితో పాటు ఏమున్నాయట? నీ యొక్క
ముగ్గురు కుమారులు, కుమార్తె, వారి కోడళ్ళు, వారు మొత్తం 8 మెంబర్స్ యేసు క్రీస్తు అనే ఓడలోనికి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్షకుడు అనే ఓడలో ఎవరుంటారో వారు భద్రపరచబడతారు. వారు ఆ 40 దినములు అహోరాత్రులు ఘోరాతి ఘోరమైనటువంటి ఆ యొక్క జలప్రలయంలోనే వారు ఆ ఓడలోనే బాప్తిజము పొంది ఉన్నారు. అందుకనే అదే మాటను చక్కగా రాస్తున్నాడు పేతురు. చదువుతారా మాట? 1 పీటర్ 3వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ నోవాహు పేరు కూడా భక్తుడు రాస్తున్నాడు. 1 పీటర్ 3rd chapter 21 verses. వేగంగా చదవండి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయంలో నిర్మూలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. చాలు. ఆయన శరీర మలినము కాదు గాని ఆ ఓడలో ఉంటే ఆ సంరక్షణ, రక్షణ ఉంది. యేసు అనే ఓడలోనికి నీవు నేను తప్పనిసరిగా వెళ్ళవలసినదే. వెళితేనే మనకు రక్షింపబడి నూతన వ్యక్తులుగా, నూతన మనుషులుగా మనము బయటికి రాగలము. ఒక క్రొత్త సృష్టి. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వాడు నూతన సృష్టి. నూతన సృష్టిలో నువ్వు ఒక భాగముగా ఉంటావు. అదే మాటను ఇక్కడ భక్తుడు రాస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి అదే విధంగా చూడండి, పత్రికల పాఠంలో కూడా మనం చూస్తే బాప్తిజము ప్రభు కొరకు జీవించుటయే. బాప్తిజము తీసుకున్న వ్యక్తి తప్పనిసరిగా దేవుడి కొరకే జీవించాలి, సైతాను కొరకు కాదు. గ్రామాలలో చూస్తున్నారు కదా, బాప్తిజం ఎప్పుడు తీసుకుంటారు? పెళ్లిలో. రేపు పెళ్లి అనగా ఈ రోజు వచ్చి దండం పెట్టి అది చెప్పి ఇది చెప్పి అయ్యగారు రండి. మనం ఏం చేస్తాం? బాప్తిజానికి చాలా ప్రాసెస్ ఉంది. పశ్చాత్తాపడమన్నాం, కన్నీరు కార్చమన్నాం, మనసు మార్చుకోన్నాం. ఇవన్నీ చేస్తేనే బాప్తిజం తీసుకోవాలి. కానీ అక్కడ అది కుదిరే పని కాదు. తప్పు సిద్ధాంతాలు గ్రామాలలో చెబితే వారికి తెలియని విషయం అర్థం కాదు కనుక మరి ఈ యొక్క వివాహము, ఈ సంస్కారం కూడా జరిపించాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు వారి క్షమిస్తూ బాప్తిజం ఇవ్వడము జరుగుతుంది. నువ్వు ప్రభు కొరకే జీవించాలి. బాప్తిజం అంటే క్రీస్తు మనలను ఐక్యపరిచేది. నీవు నీ పాపముల నిమిత్తము నీవు మరణిస్తున్నావు. నీవెప్పుడు మునుగుతూ ఉన్నావో అప్పుడు నువ్వు చనిపోతున్నావు ఆధ్యాత్మికముగా. తిరిగి నువ్వు క్రీస్తుతో లేపబడడం. యేసు ప్రభు మరణాన్ని గెలిచి లేచిన దేవుడు ప్రపంచంలో ఎవరైనా కనిపిస్తున్నారా? ప్రపంచంలో ఉన్న 252 కంట్రీస్ లో మరి ఖాళీ సమాధి, ఓపెన్ చేసిన సమాధి యేసు క్రీస్తు వారు మాత్రమే. యేసు క్రీస్తు వారి యొక్క ఆ యొక్క మరణం మీద విజయం అనగా విశ్వాసి కూడా మరణము నుంచి ఎప్పుడొకసారి జీవంలోనికి లేపబడతాడని లేఖన భాగాలు చక్కగా పౌలు ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. పాప విషయంలో చనిపోయి ఉంచబడి మరి క్రీస్తు పునరుద్ధానముగా నీవు లేపబడతావు. యేసుతో ఆధ్యాత్మికముగా నీవు రక్షింపబడి నీవు లేస్తావు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరట 3 సార్లు మునిగి లేపడం బాప్తిజము యొక్క ఆ ప్రక్రియను, క్రమాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. మరి యొక్క అదేవిధంగా ఆది కాండంలో కూడా మామూలుగా అయితే మనకు ఒక మాట ముందు నేను చెప్తాను. మన తల్లిదండ్రుల యొక్క శరీరేచ్ఛ కోరికల ఆ నిమిత్తము, వారి యొక్క సుఖాల కొరకు లేదా వారికి పిల్లలు కావాలనే ఒక బలమైన ఆశ కొరకు మనము ఈ లోక సంబంధమైనటువంటి శరీరానుసారముగా మనం పుట్టి ఉన్నాం.
అందుకనే వారు సంపాదించిన ఆస్తులతో పాటు మనకు జన్మ పాపం కూడా వచ్చింది. అందుకే అంటాడు దావీదు భక్తుడు, నా తల్లి నన్ను గర్భములోనే, తన గర్భములో ఉండగానే నేను పాపిని. యేసుక్రీస్తు వారిని కూడా మీరు గమనిస్తున్నారు కదా, ఆయన 8వ దినమున తల్లిదండ్రులు ఎక్కడ తీసుకొని వెళ్తారు? దేవాలయంలోనికి తీసుకొని వెళ్తారు. ఎందుకు? సున్నతి చేయించడానికి. ఎందుకు చేయించాలి? యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు స్త్రీ పురుషులు కలయిక ద్వారా పుట్టనివాడు, పరిశుద్ధాత్మ చేత పుట్టినవాడు. కారణం ఏంటంటే వీరు హస్తాల్లో పడ్డాడు గనుక. ఈ హస్తాల్లో ఈ పాపం ఉంది, ఈ పాపం ఆయనకు సోకకూడదు అంటూ యూదుడు గనుక సున్నతి కంపల్సరీ గనుక క్రైస్తవులకు బాప్తిజము కంపల్సరీ. ఆ దినాల్లో యేసు ఆ సున్నతి ఏ విధంగా 8వ రోజు పొందుకున్నాడో ఈ దినాల్లో మనము చిన్న పిల్లలకు బాప్తిజం అనే ఆ యొక్క సున్నతి, చిన్న పిల్లలకు బాప్తిజం అయిపోయిన తర్వాత ఆ చిన్న పిల్లల బాప్తిజంలో మనము ప్రమాణాలు ఎవరు చేయిస్తాం? వాళ్ళ తల్లిదండ్రులతో. నేను నా బిడ్డను సంఘ క్రమంలో, ఆధ్యాత్మికంగా, దైవభక్తిలో, ప్రేమతో, దేవుని యొక్క విశ్వాసంలో పెంచుతాను. వాడికి 1 year 2 years వరకు అవన్నీ తెలుసా? వాడు అవన్నీ ఆ చక్కగా వైట్ డ్రెస్ వేసుకొని ఉంటాడు, కానీ వాడికి ఏమి తెలియవలసింది ఎవరికి? తల్లిదండ్రులకు. తర్వాత వాడికో 17-18 సంవత్సరాల తర్వాత ఏం చేస్తాం? కన్ఫర్మేషన్ ఇస్తే ధృవీకరిస్తాం. ఎస్, ఈయన బాప్టిజం తీసుకున్నాడు, కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మరొక ప్రమోషన్, ప్రభు భోజనములో ఈయన చేయి పెట్టడానికి యోగ్యుడుగా ఉంటాడు. ధృవీకరిస్తాడు ఈ సేవకుడు. ఇక మళ్ళీ తిరిగి మళ్ళీ నేను పెద్దవాడైనా మళ్ళీ నాకు బాప్టిజం అంటే కుదరని పని. మళ్ళీ బాప్తిజాలు ఇవ్వరు. మరి ప్రాముఖ్యంగా మన యొక్క సంఘ సంస్కారం, మన సంఘ నియమ నిబంధనలు బట్టి మనం ఇవ్వడానికి వీలు లేనిదిగా ఉంది. మరి కనుకనే ఈ బాప్తిజము చాలా ప్రాముఖ్యమైనదని. జన్మ పాపం వచ్చింది, తర్వాత కొన్ని సంవత్సరాలకు 15, 16, 20, 25, 30, 40, 50 సంవత్సరాల తర్వాత మరొక పాపం వస్తుంది, కర్మ పాపం. మన చేతులారా మనం చేసుకోవడం, తగ్గగానే తర్వాత అనేక పాపాల్లో మన ఇన్వాల్వ్మెంట్ కావడం, దాని ఏమంటున్నాం? కర్మ పాపం. జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. ఈ పాపాలన్నీ పోవడానికి నీవు బాప్తిజము తీసుకోవాలి, నీవు మనస్సు మార్చబడాలి. బాప్తిజము తీసుకున్న తర్వాత కూడా పాత జీవితంలోనికి, పాత కంపులోనికి, రోత హృదయంలోనికి, ఆ రోత అలవాట్లలోనికి ఒకవేళ నీవు వెళితే నీకు క్షమాపణ ఉండదు. నీకు క్షమాపణ ఉండదు. నీ యొక్క తీర్పు, నీ యొక్క అగ్ని రెట్టింపు అవుతూ నువ్వు నరకములో, అగ్నిగుండంలో పడక తప్పదు. నమ్మిన వాడికి రక్షణ, నమ్మని వాడికి శిక్షణ. యేసు ప్రభు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి వారు, బాప్తిజం అనే యొక్క సంస్కారం నీవు నేను ప్రభువును గుర్తించి, ప్రభువా ఇదిగో ఇందులో నేను వస్తూ ఉన్నాను, దయతో నన్ను నీవు జ్ఞాపకము చేసుకోవాలి. నీ కృపలో ఆ కనిపించే ఆ దేవుని యొక్క కృపను నేను పొందుకుంటూ ఉండగా, నా మీదకి ఒక పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడుతుండగా, ఇక లోకములోనికి, పాపములోనికి, శాపంలోనికి నేను వెళ్ళనని బాప్తిజం తీసుకునే ఒక మంచి తీర్మానంతో, ఒక మంచి మనస్సుతో, ఒక మంచి హృదయం కలిగి మనము బాప్తిజం అనే సంస్కారంలో పాల్గొనలు కావాలి. ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీలు లేదని దేవుని వాక్యము మనకు తేటగా తెలియపరుస్తుంది. కనుక బాప్తిజం ఎవరి ద్వారా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి? కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, ఫలానా సంఘములో అయితే నాకు బాగుంటుంది, అక్కడ మంచిగా నాకు బాప్తిజం అనే కార్యక్రమం జరుగుతుంది, ఫలానా గురువులు మంచివారు, లేదా సంఘం బాగుంది, చాలా గ్రాండ్గా ఉంది, గొప్పగా ఉంది. నథింగ్ డూయింగ్.
నీ హృదయము మార్చబడాలి. నీ హృదయము నీవు పశ్చాత్తాపడితేనే దానికి అర్హుడవుతావు. వాక్యము విని వాక్యానుసారముగా నువ్వు మార్పు చెందితేనే దానికి యోగ్యుడవుతావు. ఇవన్నీ హృదయంలో ముద్రించుకొని, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రార్థన చేసుకొని బాప్తిసానికి సిద్ధపడేవారు, కన్ఫర్మేషన్కు సిద్ధపడేవారు. అందుకే కన్ఫర్మేషన్ క్లాసెస్ కదా, మననే పంపించాము. అనిల్ ఉన్నాడా? కనుక మరి ఆ విధంగా అన్ని నేర్చుకొని అద్భుతమైనటువంటి రక్షణలో ముందుకు సాగుతాం. మరి ఒక మహా గొప్ప బలమైనటువంటి సాధనాలుగా ప్రభువుకు వాడబడుతాం. మరి మన జీవిత కాలంలో ఇంకా ప్రభు కొరకు ప్రయాసపడుతాం. ప్రభువా, నన్ను ఇంకా వాడుకో, నాతో మాట్లాడు ప్రభా, నీ స్వరాన్ని వినిపించుదేవా, నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నానని ఒక బలమైనటువంటి కమిట్మెంట్ కలిగి నేను పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యము చెప్పడానికి, నేను నా మందిరంలో పనులు చేయడానికి నన్ను వాడుకో ప్రభా అని ఒక మంచి కమిట్మెంట్ తీసుకుంటే దేవుడు తప్పనిసరిగా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవాది దేవుడు నిండుగా మెండుగా సమృద్ధివంతంగా మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించు. దయగల స్వామి, కృపగల తండ్రి, నీ స్వరాన్ని మాకు వినిపించావు. శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి మాటలు విన్నా. ఈ ఇండిపెండెన్స్ దినమందు మహాదేవుడి యొక్క ఈ రక్షణ ప్రణాళిక, బాప్తిజము ద్వారా మాకు పాప క్షమాపణ, మారు మనస్సు, రక్షణ మరియు ప్రభువా పరిశుద్ధాత్మ శక్తి కూడా ఇవన్నీ పొందుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అనేకులు బాప్తిజము పొందుకొని యేసుతో ఐక్యమై ఉన్నారు. మేము మా సంఘము కూడా విన్న వాక్యాన్ని బాప్తిజం తీసుకున్న మేమందరము బహుశా ఒకవేళ మా తండ్రులు తాతల ద్వారా చిన్నప్పుడే ఒకవేళ తీసుకొని ఉంటే, ఇప్పుడైతే మరి ఆ బాప్తిసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బాప్తిస జీవితం తీసుకున్న వ్యక్తి ఎలా జీవించాలో మేము నేర్చుకొని ఆ విధంగా ఎదగడానికి, పెరగడానికి సహాయం చేస్తాం. మరొకసారి చేరవచ్చిన ప్రియులను మేము దీవించి ఆశీర్వదించగలరని యేసు నామమున వేడుకొచ్చున్నాము తండ్రి.